టీఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం. శ్రీ స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం మరియు ప్రధాన దేవాలయం నందు శాకంబరీ దేవి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల కూరగాయలను అలంకారాలు నిర్వహించడానికి ఈరోజు సుమారు 12 టన్నుల కూరగాయలను పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, మున్వాగల్ వంటి మార్కెట్కి చెందిన వారు శ్రీ రవీంద్ర రెడ్డి గారు, వారి మిత్ర బృందం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు గారు, ఓ శ్రీ పొంచల కిషోర్ గారు, ఆయన ఏళ్ల రవీంద్రబాబు, సూపర్టెంట్ కోదండపాణి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొంచెం వ్రతానికి కావాల్సిన సరుకులను తెచ్చుకుంటారా? ఎంతకు మొదలు పెడతావు? 10:30కు మొదలు పెడతావా? गांबिका देवता कृपाकरातु गांबिका देवी निमाद सिंहाद्वेणुसिंहाद्वान् सहस्रां चतुर्भागमुदारकस्वपाशाढ्यं कृताकाराङ्कुशोजमनोलोपे शोदण्डानिभाग. కాణిపాక దేవస్థానానికి అనుబంధ దేవాలయమైనటువంటి ఈ మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శాకాంబరి అలంకరణతో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం సుమారుగా 14 టన్నుల కూరగాయలతో స్వామివారికి, అదేవిధంగా అమ్మవారికి ఆలయం చుట్టూ కూడా మనం కూరగాయలు మరి పలు రకాల పండ్లతో చాలా చక్కగా అలంకరించి ఆ దేవదేవుని యొక్క అదేవిధంగా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటున్నారు. బెంగళూరు మరియు చెన్నై, ఆంధ్రప్రదేశ్ ఈ 3 మార్కెట్లకు సంబంధించి చాలా మంది రైతులు వాళ్ళకి స్వచ్ఛందంగా మన దేవస్థానానికి గత 4-5 సంవత్సరాల నుంచి ఇలా కూరగాయలు మరియు పండ్లు వితరణ చేస్తున్నారు. వారు నిన్న సుమారుగా 14 టన్నులు మనకి వితరణ చేయడంతో ఆ 14 టన్నుల కూరగాయలు పండ్లతో చాలా చక్కగా ఈరోజు విశేషంగా అలంకరించి దేవుని సేవ చేస్తున్నారు. కాణిపాక దేవస్థానానికి వచ్చినటువంటి మిగిలిన భక్తులందరూ కూడా ఈ దేవస్థానానికి వచ్చి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందాల్సిన కూర్చున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ జగన్మాత మన సకల జీవులకు ఏదో రూపంలో ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మానవులుగా మనం నిత్యం భుజించేటటువంటి ఆహార పదార్థాలు, భూమి ద్వారా మనకు లభించేటటువంటి కూరలు, పండ్లు ఇత్యాదులన్నీ కూడా
సంవత్సరానికి ఒకసారి అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు జగన్మాతకు పరమేశ్వరుడికి వారు అనుగ్రహించిన వస్తువులను వారికే సమర్పించి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు ఆషాఢ పౌర్ణమి, దాన్ని శాకంబరి పౌర్ణమిగా అంటారు, శాకంబరి ఉత్సవాలు అంటారు. మన కాణిపాక దేవస్థానంలో అనుబంధ దేవాలయం అయినటువంటి శ్రీ మరకటాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా సుమారుగా 10 నుంచి 14 టన్నుల కూరగాయలతో ప్రతి సంవత్సరము కూడా పరమేశ్వరుణ్ణి జగన్మాతను దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం భక్తాదులకు అందరికీ కూడా శ్రేయస్కరం. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి రవీంద్ర రెడ్డి గారు, వారి అనుచరులు, మల్బాగులు కానీ, కోలారు కానీ, వడ్డిపల్లి మార్కెట్ కానీ, ఒసూరు కానీ, ఇంకా ఎంతో మంది దాతలు ఈ యొక్క కార్యక్రమానికి ఆయన సహకరించారు. వారికి అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కాణిపాక దేవస్థానం అధికారుల తరఫున, పాలక మండలి తరఫున, ఉభయదారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరందరికీ కూడా మా యొక్క దేవస్థానం తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికే కాకుండా కాణిపాకానికి బ్రహ్మోత్సవాలకు గత 10 సంవత్సరాలుగా మేము శాఖా వితరణ, కూరగాయల వితరణ చేస్తా ఉన్నాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి శాకాంబరి అలంకారంలో భాగస్థులైనందుకు చాలా సంతోషపడుతున్నాం. మాకు చాలా మంది సహకరించినారు. మణినాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి ఇంకా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమంలో మాకు చాలా సహకారం అందించినారు. ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ, ఇక్కడ ఉండేటువంటి అన్న సిబ్బంది కానీ, మణినాయుడు గారు చైర్మన్ గారు కానీ మాకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి కాణిపాకం దేవస్థానంలో కాకుండా మరగదాంబ సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ శాకాంబరి అలంకారం చేసేటువంటి దానికి మాకు చక్కనైనటువంటి అవకాశం కల్పించారు. దాదాపు 5-6 లక్షల పైన 7 లక్షల రూపాయలు కాయగూరలు కానీ, పండ్లు కానీ ఈరోజు అలంకారం చేయడం జరిగింది. వారు కూడా సిబ్బందిని చాలా మందిని పెట్టి అహోరాత్రం రాత్రంతా కూడా అలంకారాన్ని చేసి, నిన్న పొద్దున ప్రారంభం చేసి నిన్న రాత్రంతా కూడా ఈ అలంకారం చేసి భక్తులకు కనువిందుగా చాలా చక్కగా ఈ శాఖలన్నీ కూడా ఆషాఢ మాసం రైతులకు, పంటలకు చాలా విశేషమైనటువంటి మాసం. అట్లాంటి రోజుల్లో ఈ శాకాంబరి అలంకారం గురు పౌర్ణమి రోజు చేయడం, అది విజయవంతం కావడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ, చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ వాళ్ళందరి మాకు ఇచ్చినటువంటి అవకాశం, మాకు ఉండేటువంటి అదృష్టం, మాతో పాటుగా చాలా మంది దాతలు చేసుకునేటువంటి అదృష్టం, భక్తులు చేసుకునేటువంటి అదృష్టం. కాబట్టి ఈ రోజు మాకు అవకాశం దొరికింది. ఇదే విధమైనటువంటి శక్తిని, భక్తిని మాకు గణపతి, ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వరుడు మాకు కల్పిస్తే మేము ఎప్పుడూ కూడా ఈ సేవ చేసేదానికి మాకు బలం ఉంటుందని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈవేళ కాణిపాకంలో గురు పౌర్ణమి రోజు శాకాంబరం చేయాలనేసి మాకు 10 రోజుల ముందే మన చైర్మన్ సారు, మాకు వాళ్ళ కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళకి ఎప్పుడు నాకు 20 ఏళ్ళ నుంచి అన్నతో నాకు సంబంధము, ఎప్పుడు నాకు ఒక మంచి సలహాగా చెప్తా ఉంటాడు. ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు మేము ఈ శాకాంబరం కూడా చేశాము. ఆయనకి మన అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత. ఎందుకంటే ఈసారి కూరగాయలు ఎక్కడో రేటు కూడా జాస్తి పెరిగిపోయినాయి. మేము ఒక వారమప్పుడే ఆలోచించాం ఎక్కడ చేయాలనేసి. పక్కలోనే మాకు ఒక శ్రీవారి భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పడం మేము, ఎందుకంటే ఆయనకి ఇష్టపడ్డాడు. ఆయన అన్న ఎలా చేయాలా, ఏం చేయాలా అంటే రేట్ ఎట్లా ఉన్నాయంటే నువ్వేం భయపడద్దు, నేను అసలు ఆయన ఇలా డోనర్లు కూడా ప్రోత్సహించేవాడు కాదు. ఈ యొక్క కాణిపాకంలో ఈ యొక్క శాకాంబరం అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళ సహకారం తీసుకున్నాము. ఇట్లా శ్రీకాంత్ అన్న మాకు పాపము వసూరు నుంచి ఆయన మాకు చాలా మంది డోనర్లు, వాళ్ళ పేర్లు కదా చెప్తే కదా కొద్ది బాగుండదు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు దాదాపు 16 టన్నుల కూరగాయలతో డెకరేషన్ చేశాము. అందరూ యొక్క వాళ్ళ కుటుంబాలకు కానీ అందరికీ
స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని